రాష్ట్ర పార్టీ మేరకు ఈరోజు కామారెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టాము. నిరసన కార్యక్రమం ఎందుకంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల సమయం వేచి చూసాం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా రాగానే వాళ్ళ వాగ్దానాలకు ఒక సమయం ఇవ్వాలని. ఇప్పటికీ సగం గడిచిపోయింది. 5 సంవత్సరాలలో దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిందే టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేస్తారని ప్రజలను మోసం చేసిందని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక వాగ్దానాలు చేసి ఇదే కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ పేరిట దాదాపు చాలా వాగ్దానాలు చేసి, కానీ బీసీలకు ఒక వాగ్దానాలు వేయలే. 6 గ్యారెంటీలు 420 420 వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని బాధపడుతుంది. అక్కడ రైతులను తీసుకోండి, మహిళలను తీసుకోండి, విద్యార్థులను తీసుకోండి, ఉద్యోగులను తీసుకోండి, రైతులను తీసుకోండి, ఏవన్నీ తీసినా కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏమాత్రం కూడా ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. బీసీల వాగ్దానాలను చూసుకోండి, ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఆర్థికంగా కానీ ప్రజలను ప్రజాస్వామ్యంగా మేము ప్రజాప్రతినిధులను 42% మీకు రిజర్వేషన్లు చేస్తా అని చెప్పి దాన్ని నెరవేర్చలేదు. రైతులకు మీకు రైతు భరోసా కింద 15,000 అని చెప్పి అది ఇయ్యడమే ఇన్స్టాల్మెంట్ కింద మొంటి బకాయిని రైతులు వసూలు చేసుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. విద్యార్థులకు ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే వాళ్ళు చదువుకొని మిగతాది పైకి పోయి చదువుకోవడానికి అవకాశం. ప్రైవేట్ కాలేజీలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ యొక్క విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. రైతులకు ఎరువుల ఇబ్బంది అయిపోయింది. రైతులకు రైతు భరోసా కింద ఇచ్చే పైసలు రాక ఇబ్బంది పడుతున్నారు. రైతులకు ఎరువులు దొరకలేవు. విద్యార్థులకు ప్రతి జిల్లాలో ప్రతి అసెంబ్లీలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. అది ఏర్పాటు చేయలేదు. మహిళల పిల్లలకు చదువుకునే వాళ్ళకు స్కూటీలు ఇస్తున్నారు. స్కూటీలు ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా పెళ్లి తర్వాత ఆయన లక్షణే ఇచ్చిండు. నేను చేతిలో ఒక తులం బంగారం పెడతాను. ఆ తులం బంగారం లేదు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఒకటే నేర్చిండు. ఏంటంటే ఊటకపు మాటలు. రేవంత్ రెడ్డి ఎట్లంటే కేసీఆరే ప్రజలను అప్పటికప్పుడు నవ్వించడానికి ఎలా మాట్లాడతాడో ఇప్పుడు కేసీఆర్ని విమర్శించడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతూ నా దగ్గర డబ్బులు లేదు, లంక బిందెలునే అనుకొని వచ్చిన